మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సీకి అనుమతిస్తూ సంతకం చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తుకు తొలి అడుగు పడినట్లయింది. ఎస్జీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కొత్త ప్రభుత్వం. కొన్నేళ్లుగా డిఎస్సీ లేక ఉపాధ్యాయ నిరుద్యోగులు అల్లాడిపోయారు. డిఎస్సీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. వాళ్ల నిరీక్షణకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది. మెగా డిఎస్సీ ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. 6,371 ఎస్జీటీ పోస్టులు, 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 286 పీజీటీ పోస్టులు, 52 ప్రధాన ఉపాధ్యాయురాళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే జీవో 117 ను రద్దు చేస్తే మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. పాఠశాలల విలీనానికి ముందు ఏపీలో 36,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని నివేదిక ఇచ్చారు అధికారులు. కానీ పాఠశాలల విలీనం తర్వాత ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సీకి అనుమతిస్తూ సంతకం చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తుకు తొలి అడుగు పడినట్లయింది. ఎస్జీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కొత్త ప్రభుత్వం. కొన్నేళ్లుగా డిఎస్సీ లేక ఉపాధ్యాయ నిరుద్యోగులు అల్లాడిపోయారు. డిఎస్సీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. వాళ్ల నిరీక్షణకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది. మెగా డిఎస్సీ ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. 6,371 ఎస్జీటీ పోస్టులు, 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 286 పీజీటీ పోస్టులు, 52 ప్రధాన ఉపాధ్యాయురాళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే జీవో 117 ను రద్దు చేస్తే మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. పాఠశాలల విలీనానికి ముందు ఏపీలో 36,000 పోస్టులు ఖాళీలున్నాయని నివేదిక ఇచ్చారు అధికారులు. కానీ పాఠశాలల విలీనం తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. సచివాలయంలో సీఎం చంద్రబాబుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నారా చంద్రబాబు నాయుడు అనే పేరుతో నేమ్ ప్లేట్ ప్రత్యేకంగా తయారు చేయించారు. సీఎం సచివాలయంలో అడుగు పెట్టగానే ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత తన ఛాంబర్లోని సీట్లో కూర్చున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే మెగా డిఎస్సీ ఫైల్ పై చంద్రబాబు తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచే ఫైల్ పై మూడో సంతకం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లకు మళ్లీ ఏర్పాటు చేసేందుకు ఫైల్ పై 4వ సంతకం, స్కిల్ సెషన్స్ ప్రక్రియ చేపట్టడంపై 5వ సంతకం చేశారు ముఖ్యమంత్రి. దీంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపాయి.
सदस्तं